చాలామందికి ఇల్లు కొనుక్కోవాలి అనటం అనేది, మన సొంత ఇంటిలో ఉండటం అనేది ఒక చక్కటి స్వప్నం. అయితే ఇవాళ రోజుల్లో ఏవైతే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కొంతవరకు ఉద్యోగాలు చేసుకోగలగటం, తర్వాత మరి ఏదైనా సరే అప్పు మీదైనా సరే కొంతవరకు ఆ ఇంటి యొక్క కలని తీర్చుకోగలగటం అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఇంకా అనేక మంది కళ్ళల్లో అది తీరని స్వప్నంలాగానే ఉండిపోతుంది అనటం అనేది యథార్థం. అబ్బా! నేను ఇలాంటి సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది, అలాంటి ఇంట్లో నేను ఇలా చక్కటి అందమైన మొక్కలతో నా ఇల్లుని చూసుకుంటే ఎంత బాగుంటుంది, ఇలా ఎన్నో రకాలుగా మనం కలలు కంటూనే ఉంటాం. అయితే ఈ కలలు మరి ఏదైనా సరే నెరవేరటం అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. కొన్నవాళ్ళు అదే పనిగా 3-4 ఇల్లులు కొంటున్నారు. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా కొనలేని వాడు ఎప్పుడూ కూడా పాపం అలానే ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కనుక, మరి ఖచ్చితంగా కొంతమందికి తెలిసే ఉంటుంది. సరే, తెలియకపోయినా కూడా మనం జాతక విధానంలోకి వచ్చినప్పుడు, అంటే జ్యోతిష పరంగా చెప్పుకున్నట్టయితే కనుక, ఎవరి జాతకాల్లో అయితే కనుక మరి ఆ గృహ యోగం అనేది ఏదైతే ఉంటుందో అది సరైన స్థాయిలో ఉందా లేదా యోగం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సాధారణంగా చతుర్థాధిపతి అంటాం. సో జాతకంలో చతుర్థాధిపతి కనుక బలంగా ఉంటేనే మనం ఇల్లులు కానీ, వాహనాలు కానీ, ఇతరత్ర మనం ఇంటి సుఖాలు పొందటం అనేది సాధారణంగా చతుర్థాధిపతి బట్టి నిర్ణయం అవుతుంది. ఎప్పుడైతే ఈ చతుర్థాధిపతికి మరి భాగ్యాధిపతితో, తర్వాత మరి లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు మనం మన సొంత ఇంటిలో అదృష్టాన్ని పెంచుకోవటం, అంటే భాగ్యాధిపతి కలయిక ఉంది కనుక ఆ ఇంటికి రాగానే మనకి అదృష్టం పట్టి మళ్ళీ ఇంకా ఇల్లులు కొనుక్కునే స్తోమత రావటం. తర్వాత లాభాధిపతితో సంబంధం ఉండటం. ఎప్పుడైతే లాభాధిపతితో సంబంధం ఉంటుందో ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే మళ్ళీ ఒకవేళ ఇల్లు అమ్మవలసిన పరిస్థితి వచ్చినా కూడా మనం కొన్నదానికి 2 లాభంతోనే మళ్ళీ మనం అమ్ముకోగలుగుతాం. కనుక ఎప్పుడైనా సరే చతుర్థాధిపతి, భాగ్యాధిపతి, మరి లాభాధిపతి కలయిక అనేది జాతకంలో కూడినప్పుడు ఖచ్చితంగా మంచి గృహయోగం అనేది అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ చతుర్థాధిపతికి మరి 6వ ఇంటి అధిపతితో కానీ, 8వ ఇంటి అధిపతితో కానీ, 12వ ఇంటి అధిపతితో కానీ సంబంధం ఏర్పడితే కనుక అది అంత మంచి యోగంగా చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి సరే గృహం ఒక పట్టాన అమరకపోవటం అనేది ఒక పద్ధతి అయితే, తర్వాత అమరిన గృహాన్ని కూడా ఎక్కువ కాలం నిలుపుకోలేకపోవటం, లేదా ఆ ఇంటిలోకి వచ్చిన లగాయత్తు మనకి ఏదైనా సరే తరచూ అనారోగ్యాలు వస్తూ ఉండటం, తర్వాత మనకి అక్కడ శత్రుపీడ ఎక్కువగా ఉండటం, అధిక ధన వ్యయం ఉండటం, ఇవన్నీ కూడా గృహయోగము లేదా గృహం చుట్టూ ఉండే పరిస్థితులు అవి జాతకంలో సరైన స్థితిలో లేకపోవటం. అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కొంత పాపం బాధపడుతూ నిట్టూరుస్తూ జీవించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ సొంత ఇల్లు కాబట్టి అక్కడే ఉండిపోవాలో తెలియదు, ఇన్ని కష్టాలు పడుతున్నా మరి ఇంకేదైనా ఇంటికి వెళ్ళిపోవాలో తెలియదు, ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది ఒకటి. కనుక గృహయోగం అనేది ఇవాళ మనం చూసుకునేది, ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే ఏదైనా సరే గృహం మంచిగా అమరటం అనేది ఒకటి, ఆ గృహంలో మనకి శాంతి సౌభాగ్యాలు లభించటం అనేది ఒకటి. దీనికోసమే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఇవాళ మనం సూచించే రెమెడీ అనేది, దీనికి చాలామందికి తెలిసింది ఏదైనా సరే అందరికీ తెలిసిన రెమెడీ ఏంటి అంటే కనుక మణిద్వీప వర్ణన. ఈ మణిద్వీప వర్ణన అనేది ఎవరైతే ఉత్తరంలో కూర్చుని ప్రతిరోజు, అది కూడా సాయంకాలం పూట ఇంచుమించుగా ప్రదోష సమయంలో కనుక 4 సార్లు చొప్పున వారు వీలును బట్టి 11 రోజులు కానీ, 21 రోజులు కానీ, 40 రోజులు కానీ ఒక పారాయణగా పెట్టుకుని, తర్వాత పారాయణం అయిపోయిన అంటే 11 రోజులు పెట్టుకుంటే 11 రోజులు, 21 రోజులు పెట్టుకుంటే 21 రోజులు, లేదా 40 రోజులు పెట్టుకుంటే 40 రోజులు, ఈ రకంగా అయిపోయాక మీకు ఏదైనా సరే ఒక ముత్తైదుకి గనక ఒక చీర పెట్టి, అంటే ఆవిడని మనం సాక్షాత్ లలితాదేవిగా భావించి ఏదైనా సరే వారికి ఒక చీర పెట్టి
వారి చేత మీరు గనక ఆశీర్వాదం పొందినట్టయితే గనక ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరలోనే మీకు గృహయోగం పట్టడం అనేది ఒకటి. అంటే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి, ఆ కల నెరవేర్చలేదు అన్నా కూడా ఇదే రకమైన రెమెడీ మీకు ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు సొంత ఇల్లు కొన్నా కానీ అక్కడ సరైన సుఖం లేకపోవటం, సరిగ్గా మనం ఏదైనా సరే అది ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కుంటే గనక ఉన్నట్టుండి ఆ ఇంటి యజమానికో, మరి ఎవరి సాయోధ్యతో మనం ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళకి ఇబ్బంది రావటము, దానివల్ల మనం ఆ రీప్లేస్‌మెంట్ అనేది సరిగ్గా చేయలేకపోవటం అనేది, ఇలాంటివి ఏవైతే మనకి ఒత్తిళ్ళు ఉన్నాయో ఆ ఒత్తిళ్ళ నుంచి ముందుకు వచ్చి ఒక సౌలభ్యం మనకి ఏర్పడటం అనేది కూడా ఇదే రకమైన దోష పరిహారం వల్ల కూడా మనకి లభించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరొక రెమెడీ ఏంటంటే కనుక మనకి లలితా సహస్రనామంలో ఏదైతే చింతామణి గృహంతస్థ అనేది ఏదైతే మరి శ్లోకం అనేది ఉంటుందో, ఆ శ్లోకాన్ని రోజు 27 సార్లు చొప్పున ఇంచుమించుగా 40 రోజులు పఠించినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ గృహానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక పద్ధతి ఏంటంటే కనుక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి పట్టం దగ్గర 6 ఎర్రబొత్తులు వేసి 6 మంగళవారాలు గనక దీపం పెట్టినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది, ఆ గృహయోగం కూడా మంచి యోగంగా పరిణమించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరేదైనా సరే జాతకరీత్యా అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకరీత్యా కూడా మీ గృహస్థానాధిపతి ఎలా ఉన్నాడు, దానికి మరి ఇంత మంచి ఎలా అవుతుంది, లేదా ఏ ఉంగరం పెట్టుకున్నట్టయితే కనుక ఆ కోరిక మరింత తొందరగా తీరుతుంది, ఇత్యాది విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే స్క్రోల్ అవుతున్న నంబర్ ఉందో దాని ద్వారా కూడా సంప్రదించి మీరు మీ వివరాలు మరింతగా తెలుసుకోవచ్చు, ఉపలబ్ధం కూడా పొందొచ్చు.